నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 25, 26, 27 3 వచనాలు అందరం కలిసి చదువుకుందామా? నిర్గమాకాండము 15వ అధ్యాయం
25, 26, 27 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడని ఆ నీళ్ళ యొక్క దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. జీవితం తండ్రి, ఇప్పటి వరకు మా జీవితాలు ఎడారు జీవితాలుగా ఉంటే, ఎండిపోయిన జీవితాలుగా ఉంటే, చేదైన జీవితాలుగా ఉంటే, నీ శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా నా జీవితాలు ఎలా మార్చారు మాట ద్వారా నిన్ను స్తుతించావు. మరి కొద్ది మాటలు చాలా క్లుప్తంగా మీ లేఖనాల ద్వారా కూడా మా జీవితాన్ని హెచ్చరించుకోవడానికి, సరిచేసుకోవడానికి, బలపరచుకోవడానికి మీ లేఖనాలు ఎదుగు వస్తున్నాను. మీ లేఖన భాగాల ద్వారా నన్ను మమ్మలను దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములు 2 ప్రత్యేకమైన మాటలు కనబడుతున్నాయి. ఈ రాత్రి ఆ 2 మాటలు మీ ముందుంచుతూ ఆ 2 మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలో ఈ రాత్రి నేను మీతో చెప్తాను. ఏంటి ప్రత్యేకమైన మాటలు అంటే మీకు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇలా చెప్తాను. నెంబర్ 1, అవర్ గాడ్ ఈజ్ అ మిరకల్ వర్కింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ అ మిరకల్ వర్కింగ్ గాడ్. మన దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. రెండవ అంశం అక్కడ ఏం కనబడుతుందంటే అవర్ గాడ్ ఈజ్ ఎ హీలింగ్ వర్కింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ హీలింగ్ వర్కింగ్ గాడ్. మన దేవుడు స్వస్థత కార్యములను చేయు దేవుడు. 2 విషయాలు ఆ భాగంలో కనబడుతుంది. ఈ చరిత్ర మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసలుగా ఇశ్రాయేలు మరి ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పెట్టిన మొరను దేవుడు ఆలకించి ఏమని మోషేని వారికి నాయకుడిగా పంపించి మోషే అహరోనుల నాయకత్వంలో ఉండి ఏమంటే వారిని బయటికి తీసుకొచ్చాడు. వారిని బయటికి తీసుకురావడానికి 10 తెగుళ్ళు ఆ ఐగుప్తులో కలుగు చేశాడు. ఎట్టకేలకు ఫరో తన కఠిన హృదయాన్ని మార్చుకుని వారిని పోనిచ్చాడు. ఎప్పుడయ్యా అంటే ఏమంటే సంహారపు దూత ఎప్పుడైతే వచ్చి ఐగుప్తులో తొలిచూలు వాటన్నిటిని చంపేశాడో అప్పుడు భయపడిపోయారు. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీయులు మరి బయటికి వెళ్ళొచ్చని ఫరో ఆజ్ఞాపించిన తర్వాత, సెలవిచ్చిన తర్వాత మోషే అహరోను నాయకత్వాల్లో ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. బయటికి ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారికి ఎదురైన సమస్య ఏంటంటే ఎర్ర సముద్రం. మరి ఆ ఎర్ర సముద్ర చరిత్ర మనకు తెలుసు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. ఏమండి, ఆరిన నేలగా చేశాడు. అందులో నుండి నడిచి వారు యువతాలకు వచ్చేసారు. ఈ ప్రక్కకి వచ్చేసారు. పిల్లరా, అది ఎర్ర సముద్రంలో ఇప్పుడు కూడా అక్కడ గుర్తుగా ఉంటుంది. హోలీ ల్యాండ్కి వెళ్తే తప్పనిసరిగా చూస్తాం. ఈ ప్రక్కన ఆసియా ఖండము, ఈ ప్రక్కన ఆఫ్రికా ఖండము. వారు ఆఫ్రికా ఖండము నుండి ఆసియాలోకి వచ్చేసారు. ఐగుప్తు దేశం ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఆఫ్రికా ఖండం నుండి ఐగుప్తు మరి ఆసియా ఖండంలోనికి ఈ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేసారు. అలా ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు వారికి మరొక సమస్య ఎదురైంది. ఏంటది? నీటి సమస్య ఎదురైంది. నీటి సమస్య ఎదురైనప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? మోషేతో చెప్తున్నాడు, ఆ చెట్టు కొమ్మ నీళ్ళలో వేయి. ఎందుకంటే ఆ స్థలాన్ని కూడా ప్రభు కృప బట్టి నేను చూశాను. పిల్లరా, ఆ చేదైన జలము ఎక్కడుందో చూశాను. అయితే పిల్లరా, ఆ జలం తాగుతున్నప్పుడు చేదుగా ఉంటే మోషే ప్రార్థించినప్పుడు చెట్టు కొమ్మను వేయమన్నాడు. ఆ చెట్టు కొమ్మ వేయగానే నీళ్ళేమైనాయి అంట,
దాన్ని నేనేమంటున్నానంటే అవర్ గాడ్ ఈజ్ అ మిరకల్ వర్కింగ్ గాడ్. 25వ వచనంలో ఆ మాట కనపడుతుంది. ఆ చెట్టు కొమ్మ వేయగానే నీళ్ళేమైనాయంట, చేదు నీళ్ళు మధురమైనవి. ఇప్పుడే మనం పాడుకున్నాం కదా, చేదైన మన బ్రతుకులను ఆయన ఏం చేశారంటండి, మధురముగా మార్చాడని మనం ఇప్పుడే పాడుకున్నాం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎవరయ్యా అంటే చేదు బ్రతుకులను మధురంగా మార్చగలిగే దేవుడు. అందుకే ఆయనకి ఆ పేరు పెట్టాడు, హీఈస్ మిరకల్ వర్కింగ్ గాడ్. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అలా క్రిందకు వెళ్తున్నప్పుడు ఏమండి, క్రిందకు వెళ్తే రెండో మాట ఏం కనబడుతుందంటే, ఐగుప్తీలో కలిగిన ఏ రోగమైనను నేను మీకు రానిను, స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. ఐగుప్తీలో కలిగిన ఏ రోగమైనా నేను మీకు రానిను, స్వస్థపరచు యెహోవాను నేనే అనగా, అందుకనే నేను ఆ పేరు పెట్టాను. అవర్ గాడ్ ఈజ్ హీలింగ్ వర్కింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ హీలింగ్ వర్కింగ్ గాడ్. ఆయన స్వస్థత కార్యములు చేసే దేవుడు. ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభువా ఇశ్రాయేలుకేనా నా జీవితంలో అద్భుతం చేయవా, నా జీవితంలో స్వస్థత చేయవా అన్న కోరిక ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందుకే రాత్రి ఈ రెండు కార్యాలు జరగటానికి దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటో నేను మీకు చూపిస్తాను పిల్లరా. ఎందుకంటే ఇది ఏమంటారంటే ఫ్యూచర్ వర్కింగ్ వర్సెస్ గా ఉంటుంది. ఇది ఏమంటే భవిష్యత్ కాలం అంతట్లో కూడా పనిచేస్తూ ఏమండి దేవుని కార్యాలు ప్రతి భక్తుని జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన మాట కనపడుతుంది. నీ జీవితంలో ఈ రాత్రి నిజంగా ఆయన మిరకల్ వర్కింగ్ గాడ్ గా ఉండాలంటే, నీ జీవితంలో ఈ రాత్రి ఆయన హీలింగ్ వర్కింగ్ గాడ్ గా ఉండాలంటే, అనగా నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడిగా, నీ జీవితంలో స్వస్థత కార్యాలు చేసే దేవుడిగా ఉండాలంటే, దేవుడే మోషేతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఈ రాత్రి దాన్ని కానీ మనం చేయగలిగితే, అలా చెప్తున్నా, ఈ రాత్రి దాన్ని కానీ మన విశ్వాస జీవితంలో ప్రాక్టీస్ చేయగలిగితే, అభ్యాసం చేయగలిగితే, నిజంగానే దేవుడు మన జీవితాల్లో మిరకల్ వర్కింగ్ గాడ్ గా ఉంటాడు. ఏమండి, హీలింగ్ వర్కింగ్ గాడ్ గా ఉంటాడు. అద్భుతాలు చేసే దేవుడిగా, స్వస్థతలు చేసే దేవుడిగా ఉంటాడు. ఏంటయ్యా అంటే చూడండి, అక్కడే నేను వేరే దగ్గరికి వెళ్ళట్లేదు కానీ అక్కడే 25వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమండి, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. ఆయన అక్కడ వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఈ రాత్రి నీ జీవితంలో మిరకల్ వర్కింగ్ గాడ్ గా దేవుడు ఉండాలంటే, హీలింగ్ వర్కింగ్ గాడ్ గా దేవుడు ఉండాలంటే, నీ జీవితంలో ఎదురయ్యే పరీక్షలకు నువ్వు నిలబడాలి. విశ్వాస జీవితంలో చాలా పరీక్షలు ఉంటాయి పిల్ల. అబ్రహామును పరీక్షించాడా లేదా దేవుడు? యోబును పరీక్షించాడా లేదా దేవుడు? ఏమండి, దావీదును కూడా పరీక్షించాడు. దావీదు ఫెయిల్యూర్ అయ్యి ఆ తర్వాత అంటాడయ్యా, ఇప్పుడు నన్ను పరిశోధించయ్యా, ఇప్పుడు నన్ను పరిశీలించయ్యా, ఇప్పుడు నన్ను పరీక్షించయ్యా అంటాడు. సో ఏమండి, ఈ విశ్వాస జీవితం అనేది కొన్ని పరీక్షల గుండా ప్రయాణం చేయక తప్పదు. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు ఇది పరీక్షల సీజన్ కదా, పరీక్షల సీజన్. 10వ తరగతి వాళ్ళకి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ఎందుకు పెడతారు? ప్రమోషన్ ఇవ్వడానికి. పరీక్షలు ఎందుకు పెడతారు అంటే ప్రమోషన్ ఇవ్వడానికి. అలాగే విశ్వాస జీవితంలో పరీక్షలు ఎందుకయ్యా అంటే నీకు ప్రమోషన్ రావడానికి. ఏం ప్రమోషన్ అయ్యా ఇక్కడ ఏమంటాడంటే, నేను నీకు మిరకల్ వర్కింగ్ గాడ్ గా ఉంటాను, నేను నీకు హీలింగ్ వర్కింగ్ గాడ్ గా ఉంటాను. ఈ ప్రమోషన్ నీ జీవితంలో నువ్వు అందుకోవాలంటే నీ విశ్వాస జీవితంలో కలిగే పరీక్షలకు ఏమవ్వాలి? మనం నిలబడాలి. అందుకనే కదా ఆ వచనం చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 చదువున్నాను. చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత. అర్థమైందండి? ఏమండి, ఒక బంగారాన్ని తీసుకొచ్చినప్పుడు, లేకపోతే బంగారపు బిస్కెట్ని తీసుకొచ్చినప్పుడు ఆ బిస్కెట్ ఆభరణాలుగా చేయబడాలంటే అగ్ని చేత అది ఏం చేయాలట? పరీక్షించబడాలి, కాల్చబడాలి. ఏమండి, ఆ సువర్ణము అగ్ని చేత పరీక్షించబడినప్పుడే దానికి ఏమొస్తుంది? ఒక షేప్ వస్తుంది, ఒక అందమైన వస్తువు తయారవుతుంది. అందుకని అంటాడు, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని గురించి ఏమని పరీక్షిందంట. ఏంటంట? ఈ శోధనల చేత మీరు పరీక్షింపబడతారు. చాలా ఉన్నాయి ఆ మాటలు. నేను ఇప్పుడు బైబిల్లో ఆ మాటలకు వెళ్ళట్లేదు. ఎందుకంటే నీ ప్రేమను పరీక్షిస్తానన్నాడు, నీ పరిశుద్ధతను పరీక్షిస్తానన్నాడు, నీ శ్రమలో నిన్ను పరీక్షిస్తానన్నాడు. శోధనలో చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో, అవి ఇంకోలో చెప్తారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీకి పెట్టిన పరీక్ష ఏంటో చూపించదా? 5 మాటలు చెప్పాడు ఇశ్రాయేలు పెట్టే పరీక్షను గురించి. ఎందుకంటే రండి మళ్ళీ నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. 16వ అధ్యాయం 4వ వచనం. చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదును, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భక్తిమో ఆనాడే. ఏంటంటే నేను ఆహారం ఇస్తాను. ఈ ఆహారం రోజు వాళ్ళు పొందుకోవాలంటే నేను పెట్టే పరీక్షలో వారు గెలవాలి. ఏనా ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే 10th క్లాస్ పరీక్షలు గెలవాలి. డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ పరీక్షలు గెలవాలి. అలాగే దేవుడు చెప్తున్నాడు, అన్నిటికంటే అమూల్యమైన మీ విశ్వాస జీవితం కూడా ఏమండి ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడు మెప్పుయు మహిమయు ఘనతయు మీకు కలుగునని అక్కడ పేతురు పత్రికలో రాస్తాడు. అయితే ఇశ్రాయేలీకి ఆయన మిరకల్ వర్కింగ్ గాడ్ గా ఉండాలంటే, హీలింగ్ వర్కింగ్ గాడ్ గా ఉండాలంటే ఆయన వారికి పెట్టిన పరీక్ష ఏంటో తెలుసండి? 5 పరీక్షలు పెట్టాడు. ఎన్ని పరీక్షలు? 10th లో 6 పరీక్షలు కదా ఉండేది, కానీ దేవుడు 5 పరీక్షలు పెట్టాడు. 10th లో 6 ఉండేది, 5 అన్నా 6. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. వెరీ గుడ్. అయితే యేసయ్య దేవుడు కూడా తగ్గిస్తున్నాడు, మీకు 5 పెడతాను అంటున్నాడు. ఏమని? ఏంటా 5 పరీక్షలు? ఈ రాత్రి నేను మీకు చూపించి నేను ముగిస్తాను. ఈ 5 పరీక్షల్లో నువ్వు గెలగలిగితే నీ ఇంట్లో నీతో ఆయన మిరకల్ వర్కింగ్ గాడ్ గా ఉంటాడు, ఆయన హీలింగ్ వర్కింగ్ గాడ్ గా ఉంటాడు. ఏంటి అంటే రండి 5 మాటలు చూపిస్తాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును. ఏంటంట? మొదటి పరీక్ష మీరు పాపము, అది దేవుడు వాడుతుంది. మొదటి పరీక్ష ఏంటో తెలిసే మీరు పాపంలో పడకూడదు. నేను మీ పాపం కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, మీరు పాపం నుండి విమోచించబడటానికి నా రక్తాన్ని కార్చాను. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన చేత ఏమండి మీరు విమోచించబడలేదు. అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. మిమ్మల్ని పాపం నుండి నేను విమోచించాను, పాపం నుండి విడిపించాను, పాపం నుండి కడిగేశాను, నిన్ను పరిశుద్ధులుగా చేశాను, మిమ్మల్ని పవిత్రులుగా చేశాను. అందుకని మీ విశ్వాస జీవితంలో మొదటి పరీక్ష ఏంటంటే మీరు పాపపు జోలికి. ఏమండి చెప్పండి, ఈ పరీక్షలో గెలుస్తారా? పాపం అంటే ఎంతో పెద్ద అనుకోకండి. పాపం అంటే మన మనసులకు మేమేం విచారం చేయట్లేదు, మేమేం దొంగతనం చేయట్లేదు, మేము మనుషులు కాపట్లేదు అంటారు. అంత దూరం వెళ్ళిపోయారు. విశ్వాస జీవితంలో ఏమండి, విశ్వాస జీవితంలో అన్ని తలుపులు కిటికీలు వేసుకుని టీవీలో సినిమా చూసుకుంటూ కూడా పాపమే. అర్థమవుతుందా? అట్టని
ఏమండి అట్టని బస్సులో వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసి మన సంఘస్థులు విశ్వాసం ఎవరు లేరు కానీ సెల్ ఫోన్లో సినిమా పెట్టుకుని చూడటం కూడా పాపమే. అంటే సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నాను. ఇట్లాంటివి చాలా చెప్తాను, కావాలండి టైం ఉండదు చాలు కాబట్టి నేను వెళ్ళట్లేదు. సో ఏం చేయించాలట? పాపాన్ని జయించాలి. పాపం నేను ఎప్పుడు శోధిస్తూనే ఉంటుంది. ఏమండి పౌలు లాంటిడే నేను ఓడిపోయానని చెప్పాడు కదా రోమపత్రికలో. అదేం చెప్తే నాలో పాప నియమం ఒకటి ఉందయ్యా, నేను చేయాలనుకున్న మేలైనది నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాలో పాప నియమం ఉంది. సో పాపాన్ని జయించడం అనేది విశ్వాస జీవితంలో మొదటి పరీక్ష. రండి 15వ అధ్యాయంలోకి మళ్ళా మాట్లాడడం. 15వ అధ్యాయంలోకి రండి. ఇక్కడికి వరుసనే ఉంటాయి, అవి చూద్దాం. ఏంటయ్యా అంటే చూడండి పిల్లరా, 26 వచ్చిన ఏంటంట? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధ. నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి పాపాన్ని జయించాలి. రెండేమి ఉండాలంటండి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా. అంటే ఇక్కడ ఇలా చెప్తారు, దేవుని మాటల మీద మనం శ్రద్ధ నిలపాలి. దేని మీద శ్రద్ధ నిలపాలి? దేని మీద శ్రద్ధ నిలపాలన్నా? We should stand on God's word. దేవుని మాటల మీద శ్రద్ధ నిలపాలి. అది రెండవ పరీక్ష. చాలా మాటలు వస్తాయి, ఏమండి? చాలా మాటలు వస్తాయి. జగన్ గారి మాటలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారి మాటలు వస్తాయి, రాజకీయ మాటలు వస్తాయి, ఓట్ల మాటలు వస్తాయి, పట్టాలు ఉచితంగా ఇస్తున్న మాటలు వస్తాయి, గోల్డ్ వస్తాయి. అయితే విశ్వాసి వాటన్నిటిని ఎదిరించి దేని మీద శ్రద్ధ నిలపాలట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను చేయు ప్రతిదీ ఇది వాక్యానుసారమైంది. ఇది వాక్యానుసారమైంది. వాక్యం మీద శ్రద్ధ నిలపాలి. ఇశ్రాయేలు ఓడిపోయి గెలిచారు, చెప్పండి. ఓడిపోయారు. అందుకనే వారిని పలుమార్లు మీరు నా మాట విననొల్లని వారైతిరి. ఎందుకు తెలుసా? వారు చెప్పేది ఒక మాట. చదవండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. ఏంటట చెప్పండి? అంటే ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? ద్వితీయ అంటే మొదటిసారి లేదు, అందుకే 2 సార్లు చెప్తున్నాడు. ఏమని? ఆయన ఆల్రెడీ మొదటిసారి చెప్పాడు. ఎక్కడ? మారా దగ్గర చెప్పాడు. మారా దగ్గర చెప్పాడు, నా మాట మీరు శ్రద్ధగా వినాలి. చదువునన్న, నా మాట శ్రద్ధగా వింటే ఏం జరిగింది? హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎప్పుడు నా మాట మీద నువ్వు శ్రద్ధ. రెండో పరీక్ష. పక్కనే సినిమా వస్తుంది, పక్కనే వాక్యం వస్తుంది. ఏది పెట్టుకుంటారు చెప్పండి? నిరీక్షణ టీవీ పెట్టుకుంటారా? సాక్షి టీవీ పెట్టుకుంటారా? ఈ టీవీ పెట్టుకుంటారా? మూడో విషయం చూపిస్తాం. 15వ అధ్యాయంలో కంటిన్యూ చేద్దామా? నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంట? ఆయన దృష్టికి నీ దృష్టి కాదండి. అర్థమైందా? నీ కంటికి ఇష్టం వచ్చినట్టుగా చేయాల్సింది, నీ మనసుకి ఇష్టం వచ్చినట్టుగా చేయాల్సింది ఏంటంట? ఆయన దృష్టికి. సో మీకు అర్థమవుతుందా? విచ్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దాన్ని చేయాలి. అందుకని కదా ఆ రోజు కృష్ణుడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీకు ఇష్టమైతే, అంటే నాలో ఏమైనా నీకు ఇష్టమైన పనులు ఉంటే, ఇదిగో నన్ను బాగు చేయటం న్యాయం అని నీకు అనిపిస్తే నన్ను బాగు చేయి. ఏమంటే మన ఇష్టాలు చేయటానికి ఇష్టపడతాం కదా, దేవుని ఇష్టం చేయటానికి మనం దాదాపు ఇష్టపడతాం. ఎందుకంటే దేవుడు అది చూడొద్దు అంటాడు, ఇది చూడొద్దు అంటాడు, అది చేయొద్దు అంటాడు, ఇది చేయొద్దాడు, ఆయన అబద్ధాలు ఆడొద్దు అంటాడు,
అబద్ధాలు ఆడిపోతే బతికెట్టు కలిసి రోజుంటా ఏమండి 100 రూపాయలు అప్పటికి ఎవరైనా లేదంట, ఉంచుకుని లేదంట, ఆ అబద్ధం చెప్పక తప్పదు. ఏమండి ఆయన మిరకల్ వర్కింగ్ గాడ్గా, హీలింగ్ వర్కింగ్ గాడ్గా ఉంటే 3వ పరీక్ష ఏంటో తెలుసా? ఆయన దృష్టికి న్యాయం అనేది పాపాన్ని చేయించాలి, దేవుని మాట మీద శ్రద్ధ నిలపాలి, దేవునికి ఇష్టమైంది మనం దేవునికి ఇష్టం. ఎందుకంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22 వచ్చింది కదా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22 వచ్చింది. ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక అదైతే ఎప్పుడు దొరికిందంట? మనం ఏమడిగినా ఎప్పుడు దొరికిందంట అది. మరి ఈరోజు ఆలోచిద్దామా? 4వ పరీక్ష చదువునాన్ని కంటిన్యూ. నెంబర్ 4 ఏం కావాలంటమ్మా? విధేయత కావాలట. ఏం కావాలంట? ఆయనకి సృష్టిలో మొట్టమొదటిగా పాడైంది అది. సృష్టిలో మొట్టమొదటిగా, ఎందుకంటే ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని దేవుడు వారికి ఆజ్ఞాపించను. 2వ అధ్యాయం ఆదికాండం 17 వచ్చిన ఉంటుంది ఈ మాట. ఆదాము ఏమయ్యారు? ఆజ్ఞను అవిధేయులయ్యారు. అందుకని ఏమండి 4వ పరీక్ష ఏంటో తెలుసా? మొదటి పరీక్ష పాపం, 2వ పరీక్ష దేవుని వాక్యమైన శ్రద్ధ, 3వ పరీక్ష ఆయనకి ఇష్టం ఏం చేస్తావో, నీకు ఇష్టం ఏం చేస్తావో. ఏమండి 4వ పరీక్ష ఏంటంట? ఏమండి ఈరోజు మీరు ఏమనుకోకపోతే నేను కాదు, ఎంతో వాక్యం పడుతుంది. ఈ వాక్యంలో నేను 50% విధేయుడిని అయ్యానండి అన్నవాళ్ళు ఎవరంటే చేయొచ్చు చూద్దాం. ఏంటండి 50% లేదు మీలో? సరే కనీసం 40% నేను విధేయుడిని అయ్యానండి అని నీ గుండె చెప్తుంటే చేయొచ్చు చూద్దాం. లేదు నేను 30% ఏమండి విధేయుడు అయ్యానని నీ మనసాక్షి ఒప్పుకుంటే నీ చేయొచ్చు చూద్దాం. అయ్యో, సో ఈ పరీక్షలో మనం ఓడిపోయామని అందరూ అంగీకరిస్తాం కదా. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఈ పరీక్షకు నిలబడాలి. చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఇదిగో ఆ చెట్లు ఎదుగులయ్యా, కొమ్మ నీళ్ళలో వేయ్యా, మధురములు అవుతాయ్యా, అయితే నేను మీకు కట్టడలను నిర్ణయిస్తున్నాను. దేనికంటే అది మిమ్మల్ని పరీక్షించడానికి. ఆ పరీక్షలో గెలిస్తే, ఆ పరీక్షలో ఓడారు కాబట్టి ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టింది? 40 రోజుల 400 సంవత్సరాల 40 సంవత్సరాలు కాదు, 40 years. వెరీ గుడ్. 40 సంవత్సరాలు. మీకు అర్థమవుతుందా? 40 రోజులు ప్రయాణం ఎన్ని రోజులు చేయాల్సి వచ్చింది? దేనిని బట్టి? అవిధేయత. అందుకని కదా మనం చెప్పేది, వారి అవిధేయతను బట్టి వారు అరణ్యంలో ఏమయ్యారంట? రాలిపోయారు. సో పరీక్షలో ఓడిపోయారు. అందుకే ఈరోజు కూడా ఇశ్రాయేల్ తిప్పబడతానే. ఈరోజు కూడా ఇశ్రాయేల్ ఇప్పటికన్నా బుద్ధి వచ్చి విధేయత అవుతారంటే లేదు. ఇప్పుడు కూడా విధేయులు కదా. ఇంత జరుగుతున్నా, ఎన్ని ప్రవచనాలు భూమి మీద నెరవేరుతున్నా, వాళ్ళకి తెలుసు ప్రవచనాలు నెరవేరుతున్నాయండి. అయినా కూడా ఇంకా యేసయ్యకు వారు విధేయత చూడా. అందుకే యేసయ్యకి విధేయత చూస్తే ఎప్పుడు అమాసోడు ఇంటికి తిరిగి వెళ్ళి అదవుతుందా? చివరి మాట చూపిస్తా చదువునా? 5వ పరీక్ష నీ నడక పరీక్ష చూస్తుంది. నువ్వు ఎట్లా నడుస్తున్నావు చూస్తుంది. అదవుతున్నా, నువ్వు ఎట్లా నడుస్తున్నావు.